చిలకలూరిపేట అన్నదాన సత్రం 12 సంవత్సరాలుగా సేవలు చేస్తూ ఉన్నది. ఈ బోర్డు కేవలం తెలుగుల కోసమే. దాదాజీ సాయిబాబా के साथ बैठती थी. ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్తో కాసేపు చర్చించి వారి సమస్యలు తెలుసుకొని గుడ్ మార్నింగ్ శివంబా. గుడ్ మార్నింగ్ సాయిరామ్. రౌండ్ వేసి వద్దామని సరదాగా అలా మార్నింగ్ వాక్ చేద్దాం అనిపించి వచ్చా. నిన్నంతా ఎల్లోరా ఔరంగాబాద్ అంతా తిరిగి బాగా అలసిపోయాం. సో ఈ రోజంతా మనం షిరిడీలోనే స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాం. స్వాగతం. ఈరోజు యాక్చువల్గా మన తెలుగు వాళ్ళది ఒక హోటల్ ఉంటే దాంట్లో దిగాం అనమాట. చాలా తక్కువ ప్రైజెస్కి అన్నీ దొరుకుతున్నాయి. 500 రూపీస్కి రూమ్ ఇచ్చారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. नाम चबुस बेकर अनंतकोटि ब्रह्मांड राजाधिराज योगीराज कुमार श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. गोपाल कृष्ण भगवान की जय. शंभो महादेव. हमारे पास मगर चलती शिरडी साई बाबा का इतिहास. हमारे दादाजी साई बाबा के साथ बैठती थी. और हम भगवान श्री कृष्ण के. कहाँ से आया तू इधर? हम शिरडी की. शिरडी लोकल है? लोकल शिरडी. ठीक है, गाना गाओ. तुले जाव तुझं घर गावाच्या बाहेर. तू म्हैशीन पैसा अडका इथंच राहील सडका. तू मेल्याव तुझ्या बरोबर तिचा एक मडका. तो यमुना नदी में ले गए थे भगवान श्री कृष्ण को. वही वही हमारा नाम है वासुदेव. वासुदेव. हाँ ठीक है, वासुदेव. भगवान श्री कृष्ण से ऊपर है हमारी. भगवान श्री कृष्ण ही. हाँ श्री कृष्ण है. यमुना नदी में ले गए थे. वही वासुदेव. ठीक है. माया सारी सोडून द्या. हात लावून नशिबाला गणप ठाई ठाई. या संसारा पायी गोपाल कृष्ण भगवान की जय. शंभो महादेव. जय साईराम. అలా నడుస్తూ ఉంటే కనిపించాడు. ఇక్కడ చాలా మంది ఈ వసుదేవ్ గెటప్లోనే తిరుగుతూ ఉంటారు. దీని మీనింగ్ ఏంటంటే కంసుడికి భయపడి వసుదేవుడు కృష్ణుని తలపై ఒక బుట్టలో పెట్టుకొని యమునా నది దాటి యశోద దగ్గర తీసుకొస్తాడు కదా, ఆ గెటప్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం షిరిడి బస్ స్టాండ్కి వచ్చాం. ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్తో కాసేపు చర్చించి వారి సమస్యలు తెలుసుకొని టీ దాగి రిటర్న్ వచ్చేసాం. ఫైనల్గా మన వాళ్ళంతా నెల్లూరు వాళ్ళ టిఫిన్ సెంటర్ కనిపెట్టిండ్రు. బట్ అక్కడ మన నెల్లూరు బోండాలు లేవు. సో మచ్ డిసప్పాయింట్మెంట్. బట్ టిఫిన్ అయితే చాలా బాగుంది. చెప్పి తిన్నా. ఏం టిఫిన్? ఇడ్లీ సాంబార్ వడ దోశ అప్పలా. ఏం తిన్నారా? ఇడ్లీయా? దోశ. ఏం దోశ? ఆనియన్. అచ్చేనా? మన హోటల్ పక్కనే భారత్ బ్రాస్ బ్యాండ్తో మార్వాడి పెళ్లి జరుగుతూ ఉంది. ఏమైనా ఈ బ్రాస్ బ్యాండ్ మ్యూజిక్లో ఉన్న గ్రాండీరే వేరే అసలు. ఈ బ్రాస్ బ్యాండ్ మ్యూజిక్ గురించి చాలా రోజుల క్రితం నేను ఒక డాక్యుమెంటరీ కూడా చేశాను. చూడని వాళ్ళు ఉంటే పైన లింక్ ఇస్తా, చూడండి, ఎంజాయ్ చేయండి. డాక్యుమెంటరీ అయితే మస్తు ఉంటుంది. మార్వాడి పెళ్ళిని కాసేపు ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. టైం 11 అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. సత్రం వాళ్ళ ఫుడ్ రెడీ అయిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో 1 గంటకు మళ్ళీ కిందకు వచ్చాం. ఈ సత్రం వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎంతమంది వచ్చినా లేదనుకుండా మధ్యాహ్నం భోజనం పెడతారు విత్ క్వాలిటీ అండ్ టేస్టీ ఫుడ్.
గత 12 సంవత్సరాలుగా సాయి భక్తులకు ఇబ్బంది లేకుండా మన భక్తి నివాస్ 500 రూమ్స్ పక్కన మన చిలకలూరిపేట అన్నదాన సత్రం 12 సంవత్సరాలుగా సేవలు చేస్తూ ఉన్నది. తెలుగు వారు ఎవరైనా కులాలకు అతీతంగా తెలుగు భక్తులు ఎవరైనా భోజనానికి రావచ్చు ఇక్కడికి. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఈవినింగ్ ఎవరైనా వస్తారంటే అడిగి పేర్లు రాసుకొని మరీ నైట్కి భోజనం ప్రిపేర్ చేస్తారు. మళ్ళీ ట్రైన్కి వెళ్తున్నాం అని చెప్తే పార్సిల్స్ కూడా ప్రిపేర్ చేసిస్తారు. దేశంలో ఏ మూలకి వెళ్ళినా ఎవడో ఒక తెలుగుడు తగలుతానే ఉంటాడు. ఇంకా షిరిడీ లాంటి ఊర్లో అయితే చెప్పనవసరమే లేదు. ఇది ఇంకా మన ఊరు అన్నట్టే. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నార్త్ ఇండియాలో ఉన్న తెలుగు టౌన్. అందరం భోజనం చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. 4 hours later. గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు ఇంకా షిరిడీలోనే ఉంటున్నాం కదా అని ఈవినింగ్ దర్శనానికి సెకండ్ టైం టికెట్లు బుక్ చేసాం. దర్శనానికి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇవన్నీ టెంపుల్ పక్కన ఉన్న షాప్స్. ఈ బోర్డు కేవలం తెలుగుల కోసమే. తిరుపతిలాగా తలనీళ్ళలో టెంపుల్ దగ్గర చేయరని సెలూన్ షాప్ వాళ్ళు ఇలా ప్లాన్ చేసిండ్రు. ఇప్పటికైనా అర్థమైందా మహారాష్ట్రలో మన తెలుగు వాళ్ళు అంటే ఎంత పాపులరో. తిరుపతి శ్రీశైలం లాగా దేవుడి ప్రసాదం అంటే స్పెషల్గా ఏం లేదు ఇక్కడ. ఇలా బయట షాపుల్లో ఈ బొరుగులు కలగండా కొనాలి. ఇవే ఇంకా షిరిడీ ప్రసాదం అంటే. గోయింగ్ టు దర్శన్, కెమెరా నాట్ అలౌడ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. పెద్దగా క్రౌడ్ ఏమీ లేదు. 1 అవర్లో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం. ఇప్పుడు బాబా ఆర్తి జరుగుతూ ఉంది. బయట టీవీలో లైవ్ ఇస్తుండ్రు. కాసేపు చూద్దాం. ఇదే చావడి. బాబా చివరి రోజుల్లో ఇక్కడే పడుకునేవాడంట. హారతి అయిపోయాక టెంపుల్ దగ్గరలో బాబా షిరిడీకి వచ్చినప్పుడు ఫస్ట్ పలకరించిన మహల్సాపతి ఇల్లు ఉంటే చూద్దామని వచ్చాం. ఇదే మహల్సాపతి వాళ్ళ ఇల్లు. అండ్ ఇది మహల్సాపతి సమాధి. వీళ్ళు మహల్సాపతి 3rd జనరేషన్. ఇది లక్ష్మీబాయి షిండే టెంపుల్. ఈమెకే మన బాబా 9 కాయిన్స్ ఇచ్చింది. ఇల్లు అయితే లాక్ చేసి ఉంది. టెంపుల్ దగ్గర క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంది. దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ హోటల్కి వెళ్తున్నాం. అండ్ అక్కడి నుంచి మనం బుక్ చేసుకున్న రూమ్ కూడా కన్ఫర్మ్ అయింది. సో సాయిరామ్ ఆశ్రమంకి వెళ్ళిపోతాం. నైట్కి టైం 8 అవుతుంది. షిరిడీలో ఒకరోజు ఇలా జరిగింది. ద డే కంప్లీటెడ్ విత్ మోర్ డివోషనల్ వైబ్. ఇది గాయస్ ఇవాల్టి వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.